శాండీ అంటే ఏంటి? నా నేమ్. నేమ్. అంటే ప్రపంచంలో ఎన్నో పేర్లు ఉండగా మీరు శాండీ, క్యాండీ ఇట్లాంటిది పెట్టుకున్నారు. నా ఫుల్ నేమ్స్ కిరణ్ శాండీ. కిరణ్ శాండీ. సో మిమ్మల్ని అందరూ ఏమని పిలవాలి ఇప్పుడు? శాండీ అని పిలుస్తారు. మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి మొత్తం? 2. 2 అంటే ముద్దు పేరు ఒకటి, ఇంటి పేరు ఒకటి? లేదు. స్క్రీన్ నేమ్ ఒకటి, సర్టిఫికెట్ నేమ్ ఒకటి. రేపు పెళ్ళైతే ఇంకో పేరు పెట్టుకుంటారా? చేంజ్ చేస్తుండవు మా దాంట్లో. ఇలా ఉంటాయి. ఓకే. సో మీరు ఇటీవల కాలంలో చాలా ఫేమస్ అవుతున్నారు, వైరల్ అవుతున్నారు. మీరు చాలా ఫోక్ సాంగ్స్ కూడా తీస్తున్నారు. సో మీకు అంత ధైర్యం వచ్చింది ఎవరి వల్ల, ఎందుకు? నా వల్ల నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చేసే వర్క్లో హ్యాపీగా ఉన్నాను. సో ఇట్స్ గోయింగ్ ఆన్. మీరు టీవీ షోస్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కూడా చేశాను. సో మీకు అట్లా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేయడం ఇష్టమా, ఓన్ గా ఫోక్ సాంగ్స్ తీసుకోవడం ఇష్టమా? నేను గత 5-6 ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను ఫోక్లో యాక్చువల్గా. దాని నుంచి టెలివిజన్కి వచ్చాను, సైడ్ డాన్సర్ దాంట్లో కూడా. బట్ ఇప్పుడు అన్నీ మానేసిన, ఓన్లీ లీడ్ డాన్స్ మాత్రమే వేస్తున్నా, లీడ్ సాంగ్స్ మాత్రమే వేస్తున్నా. ఫోక్లో కానీ ఇంకా దేంట్లో సైడ్ చేయట్లేదు. అసలు మీ ఏం ఏంటి, మీ గోల్ ఏంటి, మీ గోలా ఏంటి అసలు ఏంటి మొత్తం? నా గోల్ అంతా ఒకటే. నేను 70mm మంచి పెద్ద స్క్రీన్ మీద ఒక ఆర్టిస్ట్గా కనిపించాలి. అది నా ఏం. నా ఫ్యామిలీ వాళ్ళకు కూడా అది ఇష్టమే. అంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారా, డాన్సర్ అవుదాం అనుకుంటున్నారా, కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? ఆర్టిస్ట్ ఫస్ట్. ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ డాన్స్ చేయొచ్చు, కొరియోగ్రఫీ చేయొచ్చు, ఇంకా ఎనీథింగ్ ఎల్స్. సో ఫేమ్ కోసం వచ్చినవన్నీ చేసుకుంటా. సో బయట మిమ్మల్ని జనాలు గుర్తుపట్టడం 100% గుర్తుపడతారు. 100%. సో సెల్ఫీ సైడ్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు మనం టీవీ ముందు కూర్చొని అబ్బా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు, వాళ్ళు ఎలా ఉంటారు, సెలబ్రిటీస్ ఎలా ఉంటారు. ఇప్పుడు మనమే టీవీలో వస్తున్నాం, మీరు టీవీలో వస్తున్నారు అని చెప్పి మనతో ఫోటో దిగడం చాలా క్రేజీ ఫీలింగ్. అది మిమ్మల్ని ఒక అమ్మాయి లవ్ చేసి మోసం చేసిందని బయట టాక్, నిజమా అబద్ధమా? హిట్ టీవీ దానికి చెప్తున్నాను, నన్ను ఏ అమ్మాయి లవ్ చేయలేదు, ఎవరు మోసం చేయలేదు. ఇది ఒక రాయి మాత్రమే. రాయి కాదు, నిజంగానే తెలిసి నిజం చెప్పండి. ఒక అమ్మాయిని మీరు నమ్మి మోసపోయారని, అర్జున్ రెడ్డిలా తయారై ఇప్పుడు గెడ్డం మీసం పెంచారని టాక్ బయట. ప్రోమోలు వేసుకోండి, చెప్పండి. లేదు, నాకు నో లవ్ స్టోరీస్. నో లవ్ స్టోరీస్, అక్రమ సంబంధాల పోనీ? లేదు, నో లవ్ నో పెయిన్. మరి ఏంటి మీకు? ఏంటి? జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. జస్ట్ ఫ్రెండ్షిప్. ఎన్ని రోజులు చేస్తారు అలా? లైఫ్ టైం. నా పెళ్ళి అయ్యేంత వరకు. పెళ్ళి అయ్యేంత వరకు. లవ్ మ్యారేజ్ అనుకుంటారా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ 100%. ఎందుకు అలా? నా ఫ్యామిలీకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు చెప్పిన పెళ్ళే చేసుకుంటా. చెప్పింది ఎందుకు అట్లా? అంటే మీకు నాకు ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడని కాదు, నాకు ఎప్పుడు అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏం లేదు, ఎప్పుడు రాలేదు. అంటే అంత ధైర్యం లేదా, లేకపోతే ధైర్యం ఎందుకు? ఇప్పుడు అంత ధైర్యం లేకుండా ఇండస్ట్రీ వరకు వస్తానా? అంటే లవ్ అంటే చాలా మంది భయపడతారు కదా ఎవరన్నా. లవ్ అంటే భయం కాదు, నమ్మకం పోయింది. అంటే చూసే జనాలను బట్టి. మీకు కూడా నమ్మకం పోయిందా? ఆఫ్ కోర్స్. అంటే చూసే ఇప్పుడు ఏదైతే లవ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో, లివింగ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో, అది సెలబ్రిటీయా, నార్మల్ లైఫా, అంటే అన్నీ చూసి లవ్ అన్నే వామ్మనే ఎవరైనా వచ్చి శాండీ నువ్వు అంటే ఇష్టం లేకపోతే చచ్చిపోతా, చేయి కోసుకుంటా, పీక్ కోసుకుంటా, నీ ఉంగరాలు చుట్టంటే నాకు ఇష్టం శాండీ అంటే ఎప్పుడు? చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పారా? ఓహో, అమ్మాయి ఇట్లా తయారయ్యారు. చాలా మంది చెప్తారు. ఈవెన్ నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా, బ్రదర్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, అది రియల్ హెయిరా, నార్మల్ హెయిరా అని టచ్ కూడా చేస్తారు. ఈవెన్ నేను ఒక సీరియల్ షూట్కి వెళ్ళాను. ఆ సీరియల్ షూట్ హీరోనే నీ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి నా హెయిర్ టచ్ చేసి మరి కామెంట్ చేశాను. అంటే అది హెయిర్ స్టైల్ పేరు ఏంటి? ఇప్పుడు ఉంటాయి కదా ఇట్లా 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 కర్ల్స్, కర్లీ హెయిర్. అమ్మాయిలు చేయించుకుంటారు కదా కర్ల్స్, మీరెందుకు చేయించుకోలేదు? అది అట్లా వచ్చింది, కర్లీ హెయిర్ అది. అంటే ఇంకా దాన్ని కట్ చేయించుకోరు, ఇంకా పెంచుతారు? ఇట్లా కట్ చేసిన కూడా కర్లీనే వస్తుంది. అంటే ఇప్పుడు ఇట్లా సైడ్లు తీపించుకుంటారు, ఇట్లా ఘాట్లు పెట్టి. అది అయిపోయింది, అది నేను ఎప్పుడో చేశాను, ఆ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత దూరం పెంచుతారు? ఎంత దూరం పెంచుతారా ఇట్లా? లేదు, నా ఫేస్కి ఎట్లా సెట్ అయితే అంతసేపు. హెయిర్ కట్ ఎట్లా కట్ చేయమని చెప్తారు? కొట్టుకు వెళ్తే, షాప్కి వెళ్తే, కటింగ్ షాప్కి వెళ్తే? కొట్లో కొట్టరండి హెయిర్ కట్. అదే కటింగ్ షాప్కి వెళ్తే ఎట్లా కట్ చేయమంటారు? అంటే ఉంగరాలు కదలకుండానే ఎట్లా? ఉంగరాలు అని కాదు, వాళ్ళకి తెలుసు. ఫస్ట్ హెయిర్ వాష్ చేసి, హెయిర్ స్పా చేసి తర్వాత హెయిర్ కట్ చేస్తాం. అంటే ఆయన హెయిర్ కట్ గురించి అడిగితే ఆయన చెప్తాడు నేను హెయిర్ స్పా కూడా చేయించుకుంటాను. అలా నా హెయిర్ కర్లీ కదా, సో నార్మల్ కట్ చేయడానికి లేదు.
మీరు చిక్కు పడుతుందా జుట్టు మీకు అమ్మాయిలాగా? పడుద్ది, ఎందుకు జుట్టు కదా అది. ఆ జుట్టు విగ్ అనుకుంటారు కదా చాలా మందికి, అడుగుతున్నా. తెలియదు కాబట్టి అనుకుంటారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను పట్టుకోలేదు, చూడలేదు కదా. చూడండి, పర్ల దూరం నుంచి అయితే నిజం అనిపిస్తుంది, మరి దేవుడికి తెలియాలి అది నిజం వద్దామా. రియల్ హెయిర్. శాండీ గారు, మీరు ఇండస్ట్రీలో కానీ లైఫ్ లో కానీ మీ పేరెంట్స్ తర్వాత మీరు ఎక్కువగా నమ్మేది ఎవరిని? అంటే ఎక్కువ నమ్మేది, గుడ్డిగా మీరు నమ్మేది ఎవరిని? పేరెంట్స్ తర్వాత అంటే ఎవరు లేరు యాక్చువల్గా, పేరెంట్స్ ఫస్ట్. వాళ్ళ తర్వాత అంటే ఇంక ఎవరు లేరు. అరవింద్ తెలుసు కదా బ్రదర్, వాడిని నమ్ముతాను. ఈజ్ గుడ్ సజెషన్, నాకు ప్రతి దాంట్లో సజెషన్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఇస్తాను, నమ్మరా అని? లేదు, దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా. ఇప్పుడు మీరు రోజు ఇస్తారు, రేపు మీరు ఇయర్ కావచ్చు. ఇస్తాను, నాకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తా, చెప్తా. అట్లా సజెషన్ ఇవ్వడం వేరు, సజెషన్ ఫాలో అయ్యి అది సక్సెస్ అయితే ఆ సజెషన్ వేరు ఉంటుంది. అది చాలా టైమ్స్ సక్సెస్ వరకు వెళ్ళింది కాబట్టి, సో ఐ బిలీవ్ హిమ్. లైఫ్ లో ఎప్పుడన్నా ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నారా? ఏ విషయంలో? ఈ ఇంటర్వ్యూ అనుకుండా ఏదన్నా ఈ పని చేయకుండా బాగుండని ఒక్కసారి అయితే అనిపించింది. ఆర్టిస్ట్ కాకుండా బాగుండు అనిపించింది. ఎందుకు? ఎందుకంటే ఒక రోజు ఒక షూట్, దాని తర్వాత రోడ్ పైన బస్ స్టాండ్లో వదిలేశారు మాకు. అప్పుడు అర్ధరాత్రి 2 ఏమవుతుంది, అప్పుడు బస్సులు కూడా ఉండవు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఫుడ్ ఉండదు, ఆటోలు ఉండవు, కార్లు ఉండవు, అప్పుడు ర్యాపిడో లేదు, ఏది లేదు. మేము ఒక పల్లెటూరులో షూట్ చేసి వచ్చినాం. నరకం అనిపించింది. ఆకలి అవుతుంది, వాటర్ అంటే కొనుక్కోవడానికి వాటర్ లేదు. అది విలేజ్ లైక్ బస్ స్టాప్ అనుకో. ఎందుకు అవసరమా మనకెందుకు, చదువుకొని మనం కూడా ఇది వేయచ్చుగా అనిపించింది. కానీ ఇన్ని వేస్తేనే కదా ఏదో ఒక రోజు వేస్తాను, మళ్ళీ నాది నేనే సర్ది చెప్పుకొని అట్లా అలాంటి టైమ్స్ కొన్ని జరిగినాయి. అప్పుడు అనిపించేది కాకుండా అయిపో అట్లీస్ట్ ఎందుకురా భయ అనిపించింది. మీకు తెలుస్తుంది కదా మీరు ఏది ఎక్కువ బాగా యాక్టింగ్ చేయగలరు, డాన్స్ చేయగలరు? మీరు రెండిట్లో యాక్టింగ్ బాగా చేస్తారా, డాన్స్ బాగా చేస్తారా? యాక్టింగ్ డాన్స్ రెండు ఈక్వల్ గా చేస్తాను నేను. అంటే ఒకేసారి 2 పడవల మీద కాలేస్తానంటారా? 2 పడవలు కాదు, డాన్స్ అంటే యాక్టింగ్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. సరే, మీ ఫేస్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, కెమెరా చూసి యాక్టింగ్ అనుకోని ఒక డైలాగ్ ఏదైనా మూవీది. మీరు చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.